ముద్రించబడతనే కానీ, గొర్రెపిల్ల రక్తంలో కడగబడతనే కానీ జీవ గ్రంథంలో పేరు రాయబడదు. నీవు చావాలి, నీ స్వార్థం చావాలి, నీ అహము చావాలి, నా మాట కొట్టివేయబడాలి. జీవించినది నేను కాదు క్రీస్తు అంటేనే అక్కడ నెక్స్ట్. ఈరోజు వాక్యంలో మనం గమనించాలంటే, అపవాది మనుషుడిని చీకట్లోనే ఉంచి, నిన్ను చీకట్లోనే బ్రతికింపజేసి నువ్వు మంచి క్రైస్తవుడు అన్న ఫీలింగ్. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నదానికి సాదృశ్యం ఏంటి తెలుసా? తన స్వభావం మారుతుంది, ఫలిస్తాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానం, సంతోషం, దీనత్వం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం, ఇంకా సాత్వికం, ఇంకా అయిపోయిందా? ఇవన్నీ ఉన్నాయా? అసలు ప్రేమ ఉందా? ఎందుకంటే నువ్వు దేవదూత భాషలో మాట్లాడిన కూడా ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవు. అంటే నీకు ఆత్మ వరములు ఉన్నా కూడా ఆత్మ ఫలము నీకు లేకపోతే దేవుడు అంటున్నాడు, యూఆర్ నాట్ క్వాలిఫైడ్. ఈరోజు చాలామంది అంటున్నావు, నేను ఆత్మ వరములతో నింపబడి ఉన్నాను, నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను. ప్రయోజనం ఏంటి? స్వభావం ఎంత మారింది? స్వభావం ఎంత మారింది? బుద్ధి ఎంత మారింది? మనుషుని చూస్తే ద్వేషం, మనుషుని చూస్తే కక్ష, మనుషుని చూస్తే పగ, మనుషుని చూస్తే తట్టుకోలేవు. నేను దేవుని బిడ్డని. అపవాది నవ్వుతాడు అలాంటి వాడిని చూసి. ఐమ్ సారీ, నా మాట కొంచెం ఎవరికైనా కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను.